ఇంక ఎవ్వరు ఏం చేసినా మన కంపెనీని ఏం చెయ్యలేరు. 1000 ఏనుగుల బలం వచ్చింది నాకు. మీనా, ఒకే రోజులో మీ ఆయన్ని భయంకరంగా తయారు చేశావే. హలో. అవునవును, అవును. ఆయన 5 yearsకి అగ్రిమెంట్ చేసుకుని వెళ్లారు. ఒక్క నిమిషం. అమ్మా, శివసుబ్రహ్మణ్యం సార్ మాట్లాడు. ఇవ్వండి. హలో అంకుల్, ఎలా ఉన్నారు? అన్నయ్య, పాయసం తీసుకో. ఏంటమ్మా తీసుకుని తిను. పాయసం ఇస్తున్నానంటమ్మా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే. అవునన్నయ్య, అత్తయ్య ఎవరిని అంత ఈజీగా పొగడరు కదా. ఇవాళ పొగడతలతో ముంచేస్తున్నారు. నాకైతే ఆకాశంలో తేలిపోతున్నట్టుందన్నయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా, నేను చెప్పినట్టే చేశావు. అవునన్నయ్య, ఆయనకి లోపల ఆఫీస్కి వెళ్ళాలి అని ఉండుంటుందేమో. నేనే తొందరపడి ఆయన ఇంట్లోనే ఉంచాలనుకున్నట్టున్నాను. తప్పు నాదేలే అన్నయ్య. నైట్ ఒక మాట చెప్పాను, చెప్పిన మరుసటి రోజే వెళ్ళిపోయి పెద్ద విజయాన్ని సాధించుకునొచ్చారు. మీనా, ఒకటి తెలుసుకో, తీగకి ఖచ్చితంగా పందిరి కావాలమ్మా. మన కొడుకు మన కంట్రోల్ దాటిపోవచ్చు, మన కోడల్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకోలేకపోవచ్చమ్మా. కానీ భర్తని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా ఉంటేనే అలాంటి ఇంట్లో ఆ అమ్మాయికి మర్యాద ఉంటుంది. నువ్వు దీన్ని ఎక్కడితో వదలకూడదు మీనా. లేదన్నయ్య, వదిలిపెట్టను. ఒకసారి సంతోషాన్ని చూశాను కదా, ఇక మీదట అస్సలు వదిలిపెట్టను. వెరీ గుడ్. అలా కొద్ది కొద్దిగా బావా ఆఫీస్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలమ్మా. నువ్వు ఆయన్ని కొద్ది కొద్దిగా మోటివేట్ చేస్తూనే ఉండాలి. బావా ఆ చైర్ని వదలకుండా నువ్వే చూసుకోవాలి. తప్పకుండా అన్నయ్య. ఝాన్సీ అమ్మ తరువాత మా ఆయనే అని అందరూ అనుకునేలా చేస్తాను. లేదమ్మా, అది సరిపోదు. మరి ఝాన్సీ అత్తయ్యని ఆ బిజినెస్ నుంచి కిందకు దించి ఆ చైర్లో మీ ఆయన కూర్చోవాలి. ఆవిడే ఇక మీదట మీ ఆయనే అంతా చూసుకోవాలి అని ఆవిడ నోటితోనే చెప్పించాలి. అలా నువ్వు చేయలేదు అంటే ఆ బిజినెస్ అంతా అటు బావకి కాకుండా ఇటు రవికి కాకుండా ఆఖరికి అంతా బంగారు చేతిలోకే పోతుంది. ఏంటన్నయ్యా, అన్నీ వెంటనే టకటక ఆలోచించి చేయలేము. కొంచెం వెయిట్ చేసి తర్వాత చేద్దాం. లేదు మీనా, ఇవాళ అత్తయ్య చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఆయన మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఇదే నీకు కరెక్ట్ సిచ్యువేషను. నువ్వు ఇప్పుడే పోయి అత్తయ్య దగ్గర, అత్తయ్య మీకు వయసు అయిపోయింది, అయినా మీ అబ్బాయి రవి, బంగారి అందరూ ఉన్నారు కదా, మీరు ఉంటున్న ఈ పొజిషన్లో మీ అబ్బాయిని కూర్చోబెట్టండి, ఆయనే అన్నిటినీ చూసుకుంటారు, మీరు ఇంట్లో ఇక హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్య, అది ఇది చెప్పి ఆవిడికి నచ్చేట్టుగా చెప్పాల్సినవన్నీ చెప్పి ఆ పదవి బాధ్యత అన్నిటినీ మీ ఆయనకి వచ్చేటట్టు చూడమ్మా. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా ఏం కావాలన్నా చెయ్యొచ్చు. అన్నయ్య, అలా నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను. ఇప్పటికే అత్తయ్య మీద కోప్పడి ఎదిరించి మాట్లాడేస్తున్నాను నేను. దానికి ఆవిడ సైలెంట్గా ఉండటమే పెద్ద విషయం. ఇప్పుడు ఇలా కానీ నేను మాట్లాడితే పెద్ద గొడవ అయిపోతుందన్నయ్య. ఏంటమ్మా నువ్వు ఇప్పటిదాకా నన్ను చెప్పిన వాటికన్నిటికీ తలాడించావు, ఇప్పుడేంటమ్మా చేయలేనంటున్నావు? లేదన్నయ్య, అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది కదా, అది దాటిపోతే అందరికీ ఇబ్బందులొస్తాయి. చూసుకుందాం, ఓపిగ్గా ఉండు. దీని గురించి ఇక నువ్వేం మాట్లాడకు, అర్థమైందా? ఏయ్, ఏమండి? ఏంటి మీనా? మీకు రేపు లంచ్కి ఏం చేయను? ఏ చెప్పండి.
ఇప్పుడు మీరేంటి ముందులాగా ఇంట్లో ఉండబోతున్నారా? ఆఫీస్కి వెళ్తారు కదా. మీకు రకరకాలుగా వండి పెట్టడానికే కదా నేనున్నాను. చెప్పండి, ఏం కావాలి మీకు? సరే, మంచి చేపలు దొరికితే తీసుకొచ్చి చేపల పులుసు పెట్టు. ఏం చేప? వంజరం తీసుకో. ఆ తర్వాత కొరమీను అదుంటే పులుసు పెట్టేసి. సరే అండి, చేపలు చెప్పి పెడతాను. చెయ్యివ్వండి. దేనికి? ఇవ్వండి. ఏంటి ఇవాళ ప్రేమ పొంగిపోతోంది? మరి ఆఫీస్కి వెళ్ళి మొత్తం అదరగొట్టేశారు కదా. మీ అమ్మగారు బంగార్ని తప్ప ఎవర్నీ ఇంతవరకు పొగిడిందే లేదు. ఫస్ట్ టైం నా కళ్ళ ముందు మిమ్మల్ని అంతగా పొగుడుతూ ఉండేసరికి నా మనసు నిండిపోయింది తెలుసా. ఇక మీదట మీ ఆయన ఏం చేస్తున్నారని ఎవ్వరూ అడగలేరు. నాకొక కొత్త ఐడెంటిటీ సంపాదించి పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు మీనా? నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అంటే బంగారికి చెప్పాలి. బంగారికా? తనకెందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి? అవును మీనా, బంగారి నాకు సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ పని చేసుండేవాడినే కాదు. ఏమంటున్నారు? ముందు ఆ క్లయింట్తో ఎవరు మాట్లాడతారో అని డిస్కషన్ అయింది. బంగారినే ధైర్యంగా మామ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని ఒప్పిస్తేనే నాకు ఈ అవకాశం దొరికింది. ఆ అమ్మకు కూడా నమ్మకం లేదు, కానీ బంగారి నన్ను అంతగా నమ్మింది. ఆ నమ్మకమే నా గెలుపుకి కారణం. తను అవకాశం ఇప్పించడం వల్లే నాకింత మంచి పేరు వచ్చింది. ఏమండి, మీరు కష్టపడి తెలివితేటలన్నీ వాడి ఒక సమస్యని పరిష్కరించారు. ఆ గెలుపు కూడా మీరు మీది అని చెప్పుకోలేరా? అన్నిటికీ బంగారి బంగారి బంగారి. తనేమైనా దేవత? తను ఇంట్లో అందరికీ దేవదూత అయిపోయింది కదా. మీనా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అరుస్తా. మరి నా మొగుడు ఒకటి సాధించాడని సంతోషపడి పొగుడుతుంటే ఆ పొగడతలు తీసి ఇంకెవరికి ఇవ్వమని చెప్తున్నారు కదా మీరు. బంగారి ఇంకెవరో కాదు, మన కోడలు. చూసి మాట్లాడు. ఎవరైనా కావచ్చు. మనమిద్దరం మాట్లాడుకునేటప్పుడు తన గురించి మీరెందుకండి మాట్లాడుతున్నారు? పైగా నన్ను పొగడమంటున్నారు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. నాకొక విషయం నచ్చదు అని తెలిసి అదే ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరు? మీనా, బంగారి నీకేం చెడు చేసింది? నువ్వెందుకు తన మీద రగిలిపోతున్నావు? నువ్వు బంగారిని ఇంతలా ద్వేషించడం నాకు నచ్చడం లేదు. అది నీకెందుకు అర్థం కావడం లేదు? ఇలా చూడు, నేను ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. నేను ఈరోజు ప్రాణాలతో లేచి నించున్నానంటే దానికి బంగారే కారణం. ఇవాళ నాకు ఆఫీస్లో ఒక అవకాశం దొరికిందంటే దానికి బంగారే కారణం. నువ్వు ఫీల్ అవుతావేమోనని జరిగింది మర్చిపోయి నేను మాట్లాడలేను. బంగారి ఈ ఇంటి సొత్తు, అదే నిజం. తెలుసుకో. అది నువ్వు తెలుసుకుని నడుచుకున్నావంటే అందరికీ మంచిది.